హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఈద్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. యాక్చువల్గా పర్షియన్ లాంగ్వేజ్లో షీర్ అంటే పాలు, కుర్మా అంటే ఖర్జూరం అని అర్థం అండి. ముస్లింలు రంజాన్ చివరి రోజున ఉపవాసం విరమించడానికి ముందు మొదట తీసుకునే ఆహారం ఈ షీర్ కుర్మా. ఈద్ రోజునే కాకుండా నార్మల్ డేస్లో కూడా ఎప్పుడైనా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మరి లేట్ చేయకుండా రంజాన్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందు రోజే కొన్ని డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 15 కాజులని, 1 టేబుల్ స్పూన్ చిరోంజీ సీడ్స్ని, 15 పిస్తా పలుకులు, 15 బాదంలను, 7 ఎండు ఖర్జూరాలని ఓవర్ నైట్ నానబెట్టానండి. మీరు ఈ క్వాంటిటీని కొంచెం ఎక్కువ లేదా తక్కువైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ని ఓవర్ నైట్ నానబెట్టే టైం లేకపోతే ఒక 4 అవర్స్ హాట్ వాటర్లో నానబెట్టినా సరిపోతుందండి. నెక్స్ట్ డే ఈ డ్రై ఫ్రూట్స్లోని వాటర్ అన్నీ వంపేసుకొని కాజులని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే బాదంలకి, పిస్తాలకి పైన ఉన్న పొట్టును తీసేసి అదే ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ చిరోంజీ సీడ్స్ని కూడా చేత్తో స్మూత్గా రబ్ చేస్తే పొట్టు ఈజీగా రిమూవ్ అవుతుందండి. చిరోంజీ సీడ్స్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ గాలికి ఒక 10 మినిట్స్ ఆరబెట్టండి. నెక్స్ట్ ఎండు ఖర్జూరంలోని వాటర్ని కూడా వంపేసి ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ బాదంలని, కాజులని, పిస్తాలని, అలాగే ఖర్జూరంని అన్నిటినీ కూడా పొడవుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్న తర్వాత ఎండు ఖర్జూరాలని మాత్రం సపరేట్ కప్లోకి తీసుకోండి. మిగతావన్నీ వేరొక కప్లోకి తీసుకోండి. నెక్స్ట్ 40 గ్రామ్స్ సేవియాని తీసుకొని చేత్తో క్రష్ చేయండి. ఈ సేవియా ప్యాకెట్ ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్లో ఉంటుందండి. ఇది ఇలా చుట్ట రూపంలో కానీ లేదంటే స్ట్రైట్గా పొడవుగా కూడా ఉంటుంది. ఒకవేళ ఈ సేవియా ప్యాకెట్ అవైలబుల్లో లేనట్లయితే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయిని కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి బాదం పలుకులు, కాజు పలుకులు, పిస్తా పలుకులు, అలాగే చిరోంజీ సీడ్స్ని కూడా వేసి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేయండి. డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఖర్జూరాలని వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షని వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. నెక్స్ట్ వీటిని ఇంకొక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేవియాని వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం రోస్ట్ చేయండి. ఇక్కడ నేను తీసుకున్న సేవియా రోస్టెడ్ సేవియా కాబట్టి 1 నిమిషం వరకు మాత్రమే రోస్ట్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు తీసుకున్న సేవియా రోస్ట్ చేయనిదైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా సేవియాని రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1.5 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే 1500 ml ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేయండి. ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పాలని మరిగించండి. 10 నిమిషాలకి పాల క్వాంటిటీ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుందండి. అలాగే థిక్నెస్ కూడా పెరుగుతుంది. 10 నిమిషాల తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న సేవియాని, అలాగే డ్రై ఫ్రూట్స్ని, అలాగే చిటికెడు కుంకుమ పువ్వుని వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఇంకొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా పాలను మరిగించేటప్పుడు ప్యాన్ చుట్టూ ఉన్న పాల మీగడని కూడా పాలలోకి మిక్స్ చేస్తూ గరిటెతో కలుపుకుంటూ పాలని మరిగించండి. నేను ఇక్కడ గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయట్లేదండి. మీరు కూడా గార్నిష్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసుకోండి, లేదంటే మొత్తం కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పాలలోకి మిక్స్ చేయండి. ఇలా 10 నిమిషాలు పాలను బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి 200 గ్రామ్స్ మిల్క్ మేడ్ కానీ, కండెన్స్డ్ మిల్క్ కానీ లేదంటే మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది ఏది కూడా అవైలబుల్ లేనట్లయితే 100 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేయండి, సరిపోతుంది. బట్ మిల్క్ మేడ్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ యాడ్ చేస్తేనే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మరో 10 నిమిషాలు పాలని బాయిల్ చేయండి. 10 నిమిషాల తర్వాత
పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి గడ్డతో అంతా బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు బాయిల్ చేసి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, షీర్ కుర్మా రెడీ. ఈ షీర్ కుర్మాని మీరు హాట్గా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొద్దిసేపు బాయిల్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదా కూల్గా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా ఈ ప్రాసెస్లో మీరు కూడా షీర్ కుర్మాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ చేయాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే మీకు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.